ఏపీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మే 13వ తారీఖున కూడా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా ఎన్నికల ప్రచారానికి స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పబ్లిక్ పల్స్ అడిగి తెలుసుకుందాం. వారిని అడిగి మేడం చెప్పండి, పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా అంబటి మురళీకృష్ణ గారు కూడా వచ్చి కొత్తగా ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? ప్రజల్లోకి అంబటి మురళీకృష్ణ గారు సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆయన పదవిలో లేనప్పుడే సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశారు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఇంకా మంచిగా పొన్నూరు అభివృద్ధి చేస్తారు. ప్రజల నమ్మకం అభివృద్ధి ఎక్కడైనా సంక్షేమాలు ఒక పదవి ఉంటేనే సంక్షేమాలు చేయలేదు. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి పదవులు లేకపోయినా సంక్షేమాలు చేసి జైపూర్ కాల్స్ ఇప్పించి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ హెల్త్గా కానీ కళ్ళజోళ్ళు ఇచ్చి ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక స్పెట్స్ కళ్ళు చూయించుకోవాలంటే ఒక సామాన్య మానవుడికి 4,000 5,000 ఖర్చు అవుతుంది. అలాంటివి ఆయన ఒక పేదవాడికి అందిస్తూ పేదల్లో ఒక మంచి గుణాన్ని మంచి అభివృద్ధిని ఆయన చేస్తాడు. అంటే పదవి లేకపోతేనే ప్రజలకు ఇంత మంచి చేసిన వ్యక్తి ప్రజలు ఎన్నుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పరిపాలనలో ఆయన ఇచ్చిన సంక్షేమాలను ముందుకు తీసుకువెళ్తూ ఆయన సొంతగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకున్న వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మకంగా ఉన్నారు. అది గట్టిగా ఉన్నారు. అంటే అంబటి మురళీకృష్ణ గారిని గెలిపించుకుంటే మీ పొన్నూరు నియోజకవర్గ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారా మీరు? 100%. అంతకుముందులో కిలార్ రోసే గారు ఏదైతే పొన్నూరుకి 25 సంవత్సరాలు చేయలేలో అలాంటి పనులన్నీ చేసిన వ్యక్తి కిలార్ రోసే గారు. అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి మురళి గారు ఇక్కడ గెలిస్తే అంతకన్నా ధీటుగా చేస్తారని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూడా కలిసి రావడంతో ఏపీలో ఎన్నికల వేడి మాత్రం మొదలైపోయింది. ఇటు పొన్నూరు నియోజకవర్గంలో మనం ఉన్నాము. పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారంలోకి ఇరు పార్టీలు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పొన్నూరు నియోజకవర్గంలో దాదాపుగా దూలిపాల నరేంద్ర అనే ఇక్కడ ప్రధానంగా కంచుకోటగా టీడీపీ కంచుకోటగా వస్తుంది. ఈసారి అంబటి మురళీకృష్ణ గారు కూడా వైసీపీ నుంచి రాబోతున్నారు. ఏ పార్టీకి అధికారం రాబోతుంది? గతంలో మనం చూసాం, సుమారు కేవలం 23 రోజుల్లో కిలారి వెంకటరోసయ్య గారికి టికెట్ ఇచ్చారు. కిలారి వెంకటరోసయ్య గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లా గెలిచారు, ఏ అభివృద్ధితో గెలిచారు, ఎవరు ఇప్పుడు ఇంతకాలం 25 సంవత్సరాలు దూలిపాల నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. 10 సంవత్సరాలు వారి తండ్రి గారు దూలిపాల వీరయ్య చౌదరి గారు ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు, దౌర్జన్యం చేసేవాళ్ళు. ఆ దౌర్జన్యానికి 2019 ఏం చేశారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త క్యాండిడేట్ ఉండాలని చెప్పి కేవలం 23 రోజుల్లో కిలారి వెంకటరోసయ్య గారిని దించితే ఆయన గెలిచాడు. ఎందుకు గెలిచాడు? అభివృద్ధి ఇప్పుడు దాకా చేయలేదు, 30 సంవత్సరాల నుంచి తండ్రి కొడుకులు చేయలేదు, కిలారి వెంకటరోసయ్య గారు ఉంటే అభివృద్ధి చేస్తారని చెప్పి క్యాండిడేట్కి ఇచ్చారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎవరు చేయనంతటి అభివృద్ధి చేశారు. ఒక పెదకాకాని మండలం కాదు, చేబ్రోలు మండలం కాదు, పొన్నూరు రూరల్ కాదు, పొన్నూరు టౌనే కాదు, పెదకాకాని మండలం చూసుకుందాం. దర్గా దగ్గర ఉంది. దర్గా దగ్గర 535 సంవత్సరాల నుంచి దర్గా ఉంది. దర్గాలో రూపాయి పెట్టిన నాయకుడు లేడు, రూపాయి పెట్టిన రాజకీయ నాయకుడు లేడు. కిలారి వెంకటరోసయ్య గారు వచ్చిన తర్వాత కేవలం 2-3 సంవత్సరాల్లోనే 2 కోట్ల రూపాయలు వక్ బోర్డు నుంచి తీసుకొచ్చి ఇక వాళ్ళు ఒకటి ప్లస్ రోడ్డు ఒకటి, ఆ రోడ్డు అభివృద్ధి చేసిన ఘనత మన కిలారి వెంకటరోసయ్య గారికి దక్కింది. మళ్ళీ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కళ్యాణ మండపం, వేజెండ్ల కళ్యాణ మండపం కానివ్వండి, చేబ్రోల్లో వంతెన, మద్రాసు కాలువ మీద వంతెన కానివ్వండి, ఇటువంటి అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి కిలారి వెంకటరోసయ్య గారు. ఎందుకంటే పొన్నూరు టౌన్లో ఎవరు రోడ్డు వైండింగ్ చేయడానికి ఎవరి వల్ల కాల, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాన్నగారు చేసినా కానీ ఎవరి వల్ల కాల. అటువంటిది కిలారి వెంకటరోసయ్య గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఇది అని చెప్పి చూపించారు. ఇప్పుడు మన అంబటి మురళీకృష్ణ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈయనకి ప్రమోషన్ ఇచ్చారు. ఒక నియోజకవర్గమే అభివృద్ధి చేశావు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి, అన్నింటో అభివృద్ధి చేయాలి, నీ ముద్ర అనేది ఉండాలా, నా ముద్ర అనేది పెట్టాలి, ముఖ్యమంత్రికి నా ముద్ర అనేది పెట్టాలని చెప్పి ప్రమోషన్గా కిలారి వెంకటరోసయ్య గారికి ఎంపీగా ఇవ్వడం జరిగింది.
అమ్మటి మురళీకృష్ణ గారు ఒక బజరంగ ఫౌండేషన్ జగన్నామ నామినేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ వల్ల సుమారు 25,000 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వటం, హార్ట్ పేషెంట్ చూపించడం, ఆరోగ్యశ్రీలు చూపించేవాళ్ళు హార్ట్ పేషెంట్, జైపూర్ లెగ్స్ కానీ అటువంటి మొత్తం సేవా సంస్థలు ఉండేవాళ్ళు. ఒక రాజకీయవేత్త కాదు, 3 సంవత్సరాల నుంచే చేస్తున్నారు. వాళ్ళ బ్రదరు అమ్మటి రాంబాబు గారు ఉన్నా కానీ, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కానీ, నా అన్న మినిస్టర్ అని చెప్పి ఏనాడు గొప్పలకు పోకుండా సామాన్య మానవుడిగా, సామాన్య వ్యక్తిగా అందరితో కలిసిమెలిసి నేను అభివృద్ధి చేస్తాను, నా ట్రస్ట్ వలన అభివృద్ధి చేస్తానని చెప్పి బజరంగ ఫౌండేషన్ వలన పొన్నూరు నియోజకవర్గం అన్ని చోట తిరిగారు. ప్రతి గ్రామంలో కళ్ళజోళ్ళు 1000 మంది తగ్గకుండా కళ్ళజోడు ఇచ్చేవాళ్ళు. ఆ కళ్ళజోడు కూడా క్వాంటిటీ కళ్ళజోడు 1000 మందికి ఇచ్చేవాళ్ళు. 1 వీక్లో 1000 మందికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అట్లా సుమారు 25,000 మందికి కళ్ళజోడు ఇచ్చారు, ఆపరేషన్ చేయించారు, స్టంట్స్ చేయించారు. అసలు ట్రస్ట్ అంటే ఇప్పుడు ప్రజల గురించి తెలుసు, ప్రజల మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వటం అనేది న్యాయం, ధర్మం. అందుకోసం ప్రజలు అతీతంగా, పార్టీలకు అతీతంగా సుమారు నేను చెబుతున్నా, అందరు చెబుతున్నారు అదే మాట, సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో గెలవడమే కానీ ఇంకా తగ్గటం అనేది లేదని చెప్పి నేను డంకామంగా చెప్పగలుగుతా. ఇంకోటి సార్, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? వైనాట్ 175 అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు అని చెప్పి అందరూ అసలు ఏది మేము గెలుస్తాం అని చెబుతారు. కానీ ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి చెందిందా మీ ప్రాంతం, పొన్నూరు ప్రాంతం? నేను చెప్పింది అదే కదా, గతంలో 25 సంవత్సరాల వైసీపీ పాలనలో టీడీపీ హయాంలో జరగని అభివృద్ధి అనేది పొన్నూరు నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి జరిగిందని చెబుతారు, కానీ అభివృద్ధి జరగలేదని చెప్పరు. జరిగింది, ఇంకా జరగాలి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అది అమ్మటి మురళీకృష్ణ గారు గెలిచిన తర్వాత చేస్తారు. అంతేగాని నరేంద్ర గారు వస్తే ఆ 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు, ఒక 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిద్ది. అమ్మటి మురళీకృష్ణ గారు వస్తేనే గెలుస్తారు, ఇది అభివృద్ధి జరిగిద్ది. ఎందుకంటే ఒకే మాట చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెబుతున్నారు, మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పే దమ్ముగల నాయకుడు, మగతనంగా మాట చెప్పేదంటే మీరు మంచి జరిగిందంటేనే ఓటు వేయండి అని చెప్పి రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా చెబుతున్నారా? మీరు విన్నారా, కన్నారా? ఇవన్నా మీకేమో తెలుసా? రాజకీయం నేను 35 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా, నేను వార్డు మెంబర్ని, సొసైటీ డైరెక్టర్ని అన్నీ చేశాను, ప్రజలతో మమేకం ఉన్నా. కానీ ఏంటంటే ఇప్పుడు దాకా ఏ నాయకుడు చెప్పని విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు, మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండి, లేకపోతే లేదు అని చెప్పే మగాడు ఎవరు లేరు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. ఇంకోటి ఏం చెబుతున్నారు, 125 సార్లు బటన్ నొక్కాను నేను, అవినీతి లేకుండా. ఈ జన్మభూమి కమిటీలని, ఆ కమిటీలని, ఈ కమిటీలు ఒక్కళ్ళకి రూపాయి కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడేటట్టు 125 సార్లు బటన్ నొక్కాను. మీరు చేయాల్సింది 2 సార్లు బటన్ నొక్కండి, ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ, ఆ 2 నొక్కండి చాలు, నాకు చేయాల్సింది అదే అని చెప్పి చెబుతున్నారు. అది దమ్ముగల్ల నాయకుడు చెప్పే, ఎందుకంటే చేశారు కాబట్టి గట్టిగా చెప్పగలుగుతున్నారు, ప్రజల్లో కూడా బాగుంది. ఇప్పుడు అమ్మటి మురళీకృష్ణ గారు ఒకటే చెబుతున్నారు, మనం చూసా చాలా చోట చెబుతున్నారు. ఏం చెబుతున్నారు, నన్ను గెలిపించండి, నేను కానీ నా వాళ్ళు కానీ అవినీతి చేయం, నా తల్లి మీద, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేస్తున్నా అని చెప్పే మగాడు నేను చెబుతున్నా. పొన్నూరులో కాదు, ఏ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏ ముఖ్యమంత్రి చెప్పరు నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. అటువంటి మాట చెప్పారు. ఎందుకంటే అవినీతి ఇప్పుడు గెలవంగానే ఏదో అవినీతి చేస్తామంటారు, కానీ నేను అవినీతి చేయను అని తల్లి మీద, మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేశారంటే జనం నమ్ముతున్నారు. ఈసారి 100% అమ్మటి మురళీకృష్ణ గారు గెలవడం కాదు, సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో గెలవడం 100% అండి. ఓపెన్ ఛాలెంజ్. బాబాయ్, కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? వైఎస్ఆర్. ఎందుకు వైఎస్ఆర్? ఇంటింటికి పథకాలు పని చేసినందుకు. మీకు రైతు భరోసా అన్నీ వచ్చినాయి, మాకు రాంది లేదు, అన్నీ వైఎస్ఆర్ వచ్చినాయి. పథకాల మట్టుకి బటన్లు అక్కంగానే నేరుకు వచ్చి మా ఖాతాల్లో పడిపోతున్నాయి. ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ 3 పార్టీల్లో? చెప్పండి. ఇక్కడ దూలపాల నరేంద్ర ఎప్పటి నుంచో గెలిచి, దూలపాల నరేంద్ర బాగిరెడ్డిగుంట రోడ్డు అడిగితే ఆ రోడ్డు ఆయన 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల టైంలోనే వేయలేకపోయాడు. మొన్న వచ్చి మేము అడిగితే ఆయన వేసాడు. అమ్మటి మురళీకృష్ణ ముందు కిలాటి రోషి గారు వేసాడు. ఇంటింటికి పథకాలు ఇస్తుంటే ఎవరికి వస్తా ఓటు? ఇంకాను మీ ఇంటింటికి ప్రతి అమ్మ ఒడి, రైతు భరోసా, ఏదైతే డోక్రా మహిళలకు పథకాలు అన్నీ మీ ఇంట్లో అందినాయా? జగన్ అన్నీ అందినాయి, మాకు పథకాలు మొత్తం అందినాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత చేసినంత చేస్తే మీరు 3 పార్టీలు కలిసి అతని మీద పోరుకులాడాలి.
అంత అవసరం ఏముంది? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు, టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. వస్తున్నాయి. ఒక్క ముగ్గురిని కలిసి ఒక్కడే ఎదుర్కోగల శక్తి జగన్కు ఉందంటారా? మీరు సుమారు మీరు సుమారు రాజకీయాలు చూస్తారు. ప్రజల్లోనే ఉంది అది. జగన్మోహన్ రెడ్డిని వాడగొట్టాలన్నా ప్రజలు ఊరుకోరు, ప్రజలే గెలిపిస్తారు. ఎందుకు ప్రజలు గెలుపు? ఇంటింటికి పథకాలు ఇచ్చాడు కనుక అది. అంత దమ్ము వాళ్ళలో లేదు. మళ్ళీ 2024లో జగనే సీఎం అంటారు. జగనే సీఎం, ఇంకా డౌటే లేదు అది. ఈ పొన్నూరు నియోజకవర్గానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇదే వైఎస్ఆర్దే వచ్చింది. అంబటి మురళీకృష్ణ గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెంది మా పథకంలో అట్ట పెట్టి అసలు మాకు అభివృద్ధి చెందింది ఇప్పుడు.